ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఉమెన్ విషయానికి వస్తే వెన్ దే ఆర్ అంటే ఒకవేళ ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా హ్యాపీనెస్ కావాలి అన్నా కానీ, లేదంటే వాళ్ళకి ఇష్టమైన పని ఏదైనా చేశారనుకోండి, నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు, నువ్వు అందరి గురించి ఆలోచించట్లేదు అని అంటుంటారు. అక్కడ ఉమెన్ సెల్ఫిష్ గా ఉండి తన హ్యాపీనెస్ చూడాలి అంటారా, లేదంటే అందరూ అంటున్నారు అనేది కన్సిడర్ చేయాలి అంటారా? ఇక్కడ యాక్చువల్లీ విమెన్ ని రేస్ చేస్తున్నప్పుడు మన సమాజంలో ఏంటి అంటే పేరే ఆడపిల్ల అని ఉంది కదండి. ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. సో ఆడ అనేసరికి ఫస్ట్ భయం అన్నది ఉంటుంది. బికాజ్ ఇంకొక ఇంటికి వెళ్ళాలి కాబట్టి తన గురించి తను ఆలోచించుకుంటే మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించుకోలేదేమో అన్న ఒక భయంతో మనం యాక్చువల్లీ ముందే వాళ్ళకి భయం పెట్టేస్తాం, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా చేసేస్తాం. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోలేనిది ఏంటి అంటే, మనందరికీ కూడా ఫస్ట్ ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇస్ విత్ సెల్ఫ్. మనం పుట్టింది ఒకలమే, వెళ్ళిపోయేది ఒకలమే కదా. మనకు ఎంత నచ్చినా పేరెంట్స్ తో పాటు మనం వెళ్ళలేము, మనతో పేరెంట్స్ రాలేరు. అలాగే మనకి ఎంత నచ్చినా స్పౌసెస్ తో, చిల్డ్రన్ తో మనం వెళ్ళిపోలేము. ఒకలే వెళ్తారు, దేవుడు ఒక్కనే తీసుకెళ్తారు, ఒకళ్ళనే తీసుకొస్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనతో మనకున్న రిలేషన్షిప్ తోనే మనం వచ్చామండి. సో ఫస్ట్ ఆడపిల్లన్నా మగపిల్లాడన్నా ఫస్ట్ వాళ్ళతో వాళ్ళకి బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ ఉందా లేదా అన్న దాని మీదే పేరెంట్స్ ఫోకస్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, నువ్వు సెల్ఫిష్ అని పదం మాటి మాటికి వాడతామో, అది పిల్లలకి ఎలా అర్థమవుతుంది అంటే నా గురించి నేను ఏ రకంగా ఆలోచించుకోకూడదు అనమాట, నేను ఎప్పుడు పేరెంట్స్ గురించే ఆలోచించాలన్నమాట. అండ్ ఈ టైంలో అదే మీరు ఇప్పుడు పేరెంట్స్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎక్కువ ఇలాంటివన్నీ కూడా గర్ల్స్ కే చెప్తుంటారు యాక్చువల్లీ, అబ్బాయిలకి చెప్పరు కదా. సో ఇది కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. అంటే ఒక ఇంట్లో మనం ఒక అబ్బాయి అమ్మాయిని పెంచుతున్నప్పుడు మనం యాక్చువల్లీ అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇవ్వడము, లేకపోతే అబ్బాయికి కొన్ని పనులే చెప్పడము, లేకపోతే అసలు పనులు చెప్పకపోవడము, అమ్మాయికి మాత్రమే పనులు చెప్పడము, ఇవన్నీ కూడా వాళ్ళ మనస్తత్వం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ జెండర్ డివిజన్ అన్నది ఉండకూడదు ఇంట్లో. అందరికీ ఇప్పుడు అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా అన్ని పనులు వస్తేనే వాళ్ళకి ఆ డిపెండెన్సీ అన్నది పార్ట్నర్ మీద ఉండదు. ఇప్పుడు రేపు పెద్ద అయిన తర్వాత ఆయనకి కుకింగ్ వచ్చింది అనుకోండి, వైఫ్ మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడన్నా సరే ఇండిపెండెంట్ గా ఉండగలుగుతారు. డిపెండెన్సీస్ ఎంత ఉంటాయో సఫరింగ్ అంత పెరిగిపోతుంది. అలాగే అమ్మాయికి కూడా ఇంటి పనులతో పాటు బయటికి వెళ్ళి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఇంపార్టెంట్ అని పెంచినప్పుడు అమ్మాయి అన్ని రకాలుగా భర్త దగ్గర చాచాల్సిన అవసరం లేదు. తనకు హుందాతనం ఆటోమేటిక్ గా వస్తుంది తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడే ఈ జెండర్ డివిజన్స్ అన్నది ఆ పెంచడంలోనే మనం న్యూట్రలైజ్ చేయాలి. అబ్బాయిల్ని ఇలాగే పెంచాలి, అమ్మాయిల్ని ఇలాగే పెంచాలి అన్నది ఉండకూడదు. అక్కడ ఫోకస్ ఏంటి అంటే, వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్ గా నేనున్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ సాగాలి కదా. బికాస్ యాజ్ పేరెంట్స్ మనకి వాళ్ళకి ఒక 20-30 years గ్యాప్ ఉంటుంది. ఇవాళ ఉంటాము, రేపు ఉండకపోవచ్చు కదా. సో అనుక్షణం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఎలా పెరగాలి, నేనున్నా లేకపోయినా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఇందులోనే డెసిషన్ మేకింగ్ వస్తుంది కదా. సో చాలా చిన్నప్పటి నుంచే ఇండిపెండెన్స్ మీద ఫోకస్ పెట్టిన పేరెంట్స్ డెసిషన్ మేకింగ్ వాళ్ళే చేసుకునేలాగా ప్రోత్సహిస్తారు. ఉంటారు, ఒపీనియన్స్ చెప్తారు, బట్ వాళ్ళ ప్రకారంగా చాయిసెస్ చేసుకోమని చెప్పరు. నా ఒపీనియన్ ప్రకారంగా ఇది బెస్ట్, చాలా చిన్నప్పటి నుంచే నీకేది కావాలో అది చూస్ చేసుకో, నా ప్రకారంగా ఈ డ్రెస్సెస్ నీకు బాగున్నాయి, నీకేది కావాలో ఇది వేసుకో, సైకలాజికల్ గా. అబ్సల్యూట్లీ. సో ఆ చాయిస్ అన్నది ఇవ్వాలండి. సో ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫిష్నెస్ అన్నది వాళ్ళ చాయిసెస్ క్లోజ్ చేసేస్తున్నాం మనం. సో న్యాచురల్ గా వాళ్ళ మెంటల్ హెల్త్ లేటర్ ఆన్ సఫర్ అవుతుంది. మెంటల్ హెల్త్ కంటే ముందు ఇమోషనల్ వెల్ బీయింగ్ అన్నది దెబ్బతింటుంది కాబట్టి ఆబ్వియస్ గా మెంటల్ హెల్త్ సఫర్ అవుతుంది. సో సెల్ఫ్ లవ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు. ఎప్పుడైతే మన వలన అవతల వాళ్ళకి రిపీటెడ్ గా బాధ కలుగుతున్నా మనకు అర్థం కావట్లేదో అది సెల్ఫిష్నెస్. ఎప్పుడైతే అవతల వాళ్ళ వలన మనకి బాధ కలుగుతున్నా మనం చెప్పలేకపోతున్నామో అది సెల్ఫ్ లవ్ లేకపోవడం. ఎప్పుడైతే అవతల వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు, లేదా నాకు నచ్చనిది కొంత జరుగుతుంది,
నా ఇష్ట ప్రకారంగా జరగట్లేదు, నేను చెప్పినా సరే అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నా కోసం నేను నిల్చుంటున్నాను, నా కోసం నేను మాట్లాడగలుగుతున్నాను, మాట్లాడడమే కాదు నాకు కావాల్సింది నేను తెచ్చుకోగలుగుతున్నాను, దట్ ఈస్ సెల్ఫ్ లవ్. సో చాలా తేడా ఉంది కదండి. మనం సెల్ఫ్ లవ్ ని సెల్ఫిష్నెస్ అనేస్తే వాళ్ళ ఎదుగుదలనే ఆపేస్తున్నాం, అక్కడ స్టంట్ చేసేస్తున్నాం గ్రోత్. సో ఖచ్చితంగా చాలా క్లియర్ గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే మీ ఇమోషన్స్ యాజ్ పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు సెల్ఫిష్నెస్, నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు అనే బదులు నువ్వు ఇక్కడ నా ఇమోషన్ అర్థం చేసుకోవట్లేదు, నా ఇమోషన్ ఇది అని చెప్పండి కదా. మనం చాలా వరకు పేరెంటింగ్ లో మనం ఏం చేస్తాము అంటే ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే బదులు ప్రాబ్లం కి ఇంకొక ప్రాబ్లం చేస్తాం మనం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మీ ఇమోషన్ అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మీరు బాధకి గురయ్యారు, అక్కడ సెల్ఫిష్నెస్ అని కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు, అక్కడ సెల్ఫ్ లవ్ సెల్ఫిష్నెస్ కి మధ్యన కన్ఫ్యూజన్ తేడం ఎందుకు, ఆ ప్రాబ్లం ని ప్రాబ్లం లా అడ్రస్ చేస్తే అయిపోలే. కానీ మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రాబ్లం రేజ్ అయినప్పుడు ఆ పర్సన్ ని అటాక్ చేస్తాం, ఆ పర్సన్ కి ఇంకొక 2-3 మాటలు అంటాం, వాళ్ళ పర్సనాలిటీ అసాసినేషన్ అంటాం, వాళ్ళ మొత్తం అంతా పిక్చర్ అంతా మనం అనలైజ్ చేస్తాం, స్క్రూటినైజ్ చేస్తాం. అంత అవసరం లేదండి. ఆ ప్రాబ్లం ని మాత్రమే అడ్రస్ చేసి అక్కడ మీరు ఎలా బాధపడుతున్నారు వాళ్ళ వలన అన్నది చెప్పగలిగితే వాళ్ళకి అవగాహన వస్తుంది. మీకంటే ఒక 20-30 సంవత్సరాలు వాళ్ళు చిన్న ఉంటారు కదా. సో ఒక్కసారి కాకపోతే ఒక 4-5 టైమ్స్ చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో ప్రాబ్లం ని ప్రాబ్లం లాగా రిజాల్వ్ చేస్తే బెటర్, వాళ్ళ మైండ్ లో ఎక్కువ కన్ఫ్యూజన్స్ రావు, వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. సో సెల్ఫ్ లవ్ ఇస్ డిఫరెంట్, సెల్ఫిష్నెస్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సెల్ఫిష్ అని అనొచ్చు, అయినా సరే పట్టించుకోకుండా ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీతో మీకు రిలేషన్షిప్ ఎలాంటిది ఉంది అన్నది చాలా అవసరం అండి. మనకు ఒక పీస్ఫుల్ సెక్యూర్డ్ రిలేషన్షిప్ ఉంటేనే మనం ఆ సెక్యూరిటీ అన్ని రిలేషన్షిప్స్ లోకి స్ప్రెడ్ చేస్తాం. మనకి ఒక సెక్యూర్డ్ రిలేషన్షిప్ లేదు అంటే నాకు చిన్నప్పుడే సెల్ఫ్ లవ్ కి సెల్ఫిష్నెస్ కి కన్ఫ్యూజ్ చేసేసారు కాబట్టి నేను ఇప్పుడు నా కోరిక లోపల ఉన్నది చెప్పచ్చా చెప్పకూడదా, వీళ్ళు ఫీల్ అవుతారా, వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా, వీళ్ళు ఫీల్ అవుతే ఏమవుతుంది, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తాయి అమ్మాయిల్లో. సో ఆ డౌట్స్ రేస్ చేసే బదులు ఫస్ట్ నీకున్న రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచే క్లియర్ గా నీకేం కావాలి అన్నది చెప్పగలుగుతావు. ఆ చెప్పగలగడం, ఆ క్లారిటీతో చెప్పగలగడం మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇమోషన్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పగలుగుతారు కదా. పుట్టినింట్లోనే వాళ్ళకి కావాల్సినవి క్లియర్ గా చెప్పుకోలేనప్పుడు ఆడపిల్లలు మెట్టినింట్లో ఎలా చెప్పుకోగలుగుతారండి, అక్కడ ఇంకా నలిగిపోతారు కదా. సో మీ ఇంటి నుంచే ఆ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేస్తే మీరు ఒక 20 సంవత్సరాలు మీ దగ్గర పెరుగుతారు కాబట్టి మంచిగా ట్రైన్ అవుతారు. అక్కడికి వెళ్ళి కొంచెం తడబడచ్చు కానీ చెప్పగలుగుతారు, కొంచెం ఫ్రిక్షన్ ఉండొచ్చు ఇనిషియల్ గా కానీ చెప్పగలుగుతారు. సో అది మీ చేతుల్లోనే తల్లిదండ్రులుగా ఉంటుంది. సో సెల్ఫ్ లవ్ షుడ్ బి ఎన్కరేజ్డ్. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ.